సాయి ధరమ్ తేజ్ హీరోగా అనిల్ రావిపూడి గారి దర్శకత్వంలో మేము నిర్మించిన ఈ సుప్రీంని తెలుగు ప్రేక్షకులు ఆల్రెడీ మంచి సక్సెస్ని ఇచ్చారు. దాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. కానీ ఈ సినిమాలో ఏదైతే అనిల్ రావిపూడి ఒక కాన్సెప్ట్ తయారు చేశాడో, క్లైమాక్స్లో వచ్చే కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్ వల్ల ఇవాళ మా సినిమా నుంచి ఆడిటోరియం నుంచి బయటకు వస్తున్న ప్రేక్షకులు సినిమా ఎంటర్టైన్మెంట్ బాగుంది కానీ క్లైమాక్స్ చాలా బాగుందని చెప్తున్నారు. ఆ క్లైమాక్స్ని కంపోజ్ చేసిన ఐడియాని కంపోజ్ చేసిన మా డైరెక్టర్ అండ్ మా ఫైట్ మాస్టర్, అందులో యాక్ట్ చేసిన మా హీరో, యాక్చువల్ మొన్న సక్సెస్ మీట్లో దాంట్లో యాక్ట్ చేసిన వాళ్ళందరినీ పిలిపించి ఆ రోజు వాళ్ళని సన్మానించడం జరిగింది. ఫిజికల్లీ ఛాలెంజ్ ఈరోజు వీళ్ళందరూ వచ్చి మా సినిమాని చూడడం. ఈ సినిమా యాక్చువల్ అంటే బిఫోర్ రిలీజు మేము ఒకటి అనౌన్స్ చేయాలి, పోతే కొన్ని రీజన్స్ వల్ల దీనివల్ల ఏదో మేము ప్రమోషన్ చేసుకోవడానికి అనౌన్స్ చేశామేమో అని ఒక ఫీలింగ్ వస్తుందని ముందు చేయలేదు. కానీ మీ అందరి మధ్యలో అనౌన్స్ చేయాలని నేను మొన్నటి నుంచి వెయిటింగ్. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఫిజికల్లీ ఛాలెంజ్గా ఉన్న వాళ్ళందరికీ గురువారం నుంచి ఈ సినిమా ఏ థియేటర్లో ఆడుతుందో మీరు అందరు ఫ్రీగా చూడొచ్చు. సో ఈ గురువారం ఎల్లుండి నుంచి అన్ని థియేటర్లకు మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. సో ప్రతి థియేటర్లో మీరు మీ కుటుంబం అంటే మీ వైఫ్ ఉంటే వైఫ్, లేకుంటే ఆడవాళ్ళు ఉంటే వాళ్ళ హస్బెండ్, మీతో పాటు ఒకరికి ఫ్రీగా అడ్మిషన్ ఉంటుంది. వెళ్ళి చూడని వాళ్ళందరూ ఈ సినిమా చూడండి. మీ అందరికీ ధన్యవాదాలు. యాక్చువల్గా అంటే మీ క్రెడిట్ మొత్తం నాకు ఇస్తున్నారు, అది నాది కాదు. ఒక సినిమా కథను మట్టుకే నేను గెట్ చేసి ఆ కథని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసేది నా పని. అది మొత్తం ఈ కాన్సెప్ట్, ఈ ఫైట్ కాన్సెప్ట్ కథ చెప్పినప్పుడు మా డైరెక్టర్ అనిల్ రావిపూడే చెప్పాడు. దాన్ని ఇంత అద్భుతంగా స్క్రీన్ మీదకి తీసుకురావడం తన టీం అందరూ, కెమెరామెన్ కానీ, ఫైట్ మాస్టర్ కానీ, అందులో యాక్ట్ చేసిన వాళ్ళు కానీ, వీళ్ళందరూ చేస్తే ఆ కంపోజింగ్ ప్లస్ వాళ్ళు అందులో యాక్ట్ చేసిన వాళ్ళని ఒక్కొక్క దగ్గర నుంచి, ఒకరిని పంజాబ్ నుంచి, ఒకరిని ఖమ్మం నుంచి, ఒకరిని వరంగల్ నుంచి, ఇలా అన్ని ప్లేస్లలో తిరిగి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసి 7 మెంబర్స్ 7గురిని వాళ్ళు తయారు చేసి తీశారు. సో మీరు చాలామంది చాలా విషయాలు చెప్పారు, కానీ ఎక్కువ మంది ఇంకా ఆలోచించేది ఒక పాయింట్ అందరు మిస్ అయ్యారు. వాళ్ళు సేవ్ చేశారు కరెక్టే. ఎందుకు సేవ్ చేశారు? ఒక మనిషికి చిన్న సహాయం అందితే మా ప్రాణాలైనా ఇచ్చేసి నేను కాపాడుతామని కాపాడు. సో అది ఇంపార్టెంట్. మనకు సొసైటీలో ఏంటంటే మనం ఎవరు సహాయం చేయడానికి ముందుకు రా, మిమ్మల్ని అనట్లేదు. సొసైటీలో ఉండేది ఏంటంటే ఏదైనా చిన్న ఏదైనా రోడ్డు పైన వెళ్తుంటాం, మనం ఏదో యాక్సిడెంట్ అయింటుంది, కార్లకెళ్ళో బైక్లకెళ్ళో తొంగి చూసి వెళ్ళిపోతాం. కానీ ఆ సిచ్యువేషన్ సెల్ఫీలు కూడా దిగుతున్నారు, కానీ మనం ఆ నిమిషంలో హెల్ప్ చేద్దాం. హీరోని ఒక చిన్న పిల్లగాడు, తనకు అసలు ఎందుకు ఐడియా వచ్చింది, తను అమెరికా నుంచి వచ్చాడు, తన 15,000 మందికి హెల్ప్ చేయడానికి. అలాంటి కుర్రాడికి ఒక థాట్ వస్తే హెల్ప్ చేశాడు. అనయ్య మనం హెల్ప్ చేద్దామని హీరోతో హెల్ప్ చేయించాడు. తిరిగి ఏం పొందాడు? వాళ్ళు ప్రాణాలను కొట్టించి ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడి ఆ కుర్రాన్ని సేవ్ చేసి పంపించారు. అంటే మీ దివ్యాంగులు మీరు అన్నారు. ఇంకోటి థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్ అది మాకు సినిమాని సెన్సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు డిస్కషన్లో మాకు వచ్చిన థాట్ అది. ఆ థాట్ని మేము అలా దివ్యాంగులని చేయడం జరిగింది. సో మీ అందరికీ చెప్పేది ఒకటే, ధైర్యం. మనిషికి ధైర్యం ఉంటే ఎంత కష్టాన్నైనా దాటచ్చు. అదే ఎగ్జాంపుల్. ఆ సిచ్యువేషన్లో వాళ్ళు అన్నిటికీ రెడీ అయ్యారు. ఎలా వచ్చిందో వాళ్ళకి ధైర్యం? ఒక్కడు ముందు నిలబడి నా కూతుర్ని కాపాడేట, వాడి కోసం ప్రాణాలు ఉంటాయినా వాడిని కాపాడాలని ఇచ్చిన ధైర్యం. సో మీ అందరికీ మేము చెప్పేది ఒకటే, భగవంతుడు మనకు తెలియకుండా కొన్ని కష్టాలు ఇస్తాడు. ఆ కష్టాలు మనం దాటాల్సిందే, మనుషులుగా పుట్టినప్పుడు దాటాల్సిందే. మీ అందరికీ అదే ఇన్స్పిరేషన్. ఈ సినిమా ఈరోజు చూపించడానికి మెయిన్ ఇన్స్పిరేషన్ అది. సినిమా సూపర్ హిట్ సార్, చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే మా వికలాంగులకు ఈ సినిమాలో అవకాశం ఇవ్వడం మాకు చాలా ఉంది. ముందుగా ఈ సినిమాలో, సుప్రీం సినిమాలో ముందుగా వికలాంగులకు అవకాశం ఇవ్వడం ఫస్ట్ టైం మేము చూసింది. అది కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చారు వికలాంగులకు. ఇలాంటి క్యారెక్టర్ ఇప్పటికీ ఏ సినిమాలో మేము చూడలేదు. ఈ సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్, హైలైట్. ఈ యొక్క సుప్రీం సినిమాలో
మరి దిల్రాజు గారు ప్రొడ్యూసర్ గారు మా యొక్క వికలాంగులకు ప్రాధాన్యత ఇవ్వడం వారికి ముందుగా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ యొక్క సినిమాలో మరి సకలాంగులతో సమానంగా వికలాంగులను కూడా ఈ యొక్క జాతికి ఏ విధంగా ఉపయోగపడతారని ఈ యొక్క సినిమాలో ముఖ్యంగా చూపించిన వల్ల వారికి మాకు ముందు కూడా ఇలాంటి అవకాశాలు మాకు కల్పించాలని ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సకలాంగులతో సమానంగా ఏదైనా కానీ కష్టపడి చేస్తారని అందరూ బాబు కూడా ఏదైనా చేయగలుగుతారు, కానీ మేము మా ఆత్మస్థైర్యాన్ని కూడా చూపించి మేము కూడా సమాజంలో ఏ విధంగా చేయగలుగుతాము, మేము అందరితో సమానంగా ఉండి మేము సమాజానికి ఉపయోగపడతామని చెప్పేసి సార్ చాలా బాగా చేయించారు. సార్ చాలా కృతజ్ఞతలు. అందరూ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఉండాల్సింది కాళ్ళు చేతులు కాదు, మనసు మార్గం. నా రాజ్యంలో ప్రజలు కష్టాల్లో ఉంటే నేను చూడలేను. వికలాంగులు అంటే చాలా మంది వికలాంగులు శారీరకంగా లోపం అని చెప్పేసి వాళ్ళు ఒక విధంగా చూడడం కాకుండా వాళ్ళు కూడా టాలెంట్ ఉంటుంది. మీరు ఇందులో ఒక ఎపిసోడ్ చాలా ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్స్ ఒక 10 మెంబర్స్ పెద్ద పెద్ద రౌడీ నుంచి తీయాల్సిన సీను అక్కడ డిజబుల్డ్ పర్సన్తో తీసారు. మీ మనసులో ఏముందంటే వికలాంగులు కూడా సకలాంగులతో సమానం అనే ఒక థాట్ మీద ఉంది కాబట్టి మీకు ధన్యవాదాలు సార్. మేము కోరుకున్నది ఏంటంటే మేము అంటే యాక్టింగ్ చేస్తామో చేయలేదు కానీ మా దాంట్లో రచయితలు ఉన్నారు, పాటలు రచించగలుగుతారు మేడం, సినిమా స్టోరీస్ రాయగలుగుతారు. మీరు మాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా సాయిధరం తేజ గారు చాలా బాగా యాక్టింగ్ చేశారు. యాక్టింగ్ మేడం బెల్లం శ్రీదేవి గారు సూపర్ యాక్ట్ చేశారు. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చిన దిల్రాజు గారికి, బెల్లం శ్రీదేవి గారికి. సమాజంలో ఈ రోజుల్లో వికలాంగుల గురించి చాలా హోప్ అనేది లేకుండా ఉంది, ఆత్మవిశ్వాసం అనేది లేకుండా ఉన్న ఈ సమయంలో మాకు ఈ అవకాశం అని ఇచ్చి మాలో ఆత్మస్థైర్యాన్ని నింపి మాలో ఉన్న టాలెంట్ని బయటికి తీసుకొచ్చిన దిల్రాజు గారికి మరియు రాశి కన్నా యాక్టింగ్ బాగా చేశారు. అండ్ సాయిధరం తేజ్ ఈస్ వెరీ నైస్ అండ్ డైరెక్టర్ బాగుంది. మాలో రైటర్స్ ఉన్నారు, అండ్ స్క్రిప్ట్ రాస్తారు, సినిమా కోసం స్క్రిప్ట్ రాస్తారు అండ్ సాంగ్స్ రాస్తారు, సింగర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ అవకాశం ఇస్తే వాళ్ళు కూడా జీవితంలో ఒక మంచి స్థాయికి వెళ్తారు. ప్రతి సినిమాలో ఏదో ఒక 5 సెకండ్స్ మాత్రమే చూపిస్తారు, కానీ ఇందులో మాత్రం సీన్ ఇచ్చేస్తారు, 5 సీన్ ఇచ్చేసారు. దాని రోజు కోసం నేను వెయిట్ చేస్తాను సార్. డైరెక్టర్ గారికి, దిల్రాజు గారికి, రాశికన్న గారికి, సాయిధరం తేజ గారికి, ఫ్యామిలీ చిరంజీవి ఫ్యామిలీ మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వికలాంగుల కోసం ఎప్పటి నుంచో అవకాశం ఇస్తుంటారు. అదిగాక వికలాంగులకు ఒక్క సాయం, వాళ్ళు ఏదో ఒక చోట ఏదో ఒక బాధతో ఉంటారు, వాళ్ళకు ఒక్క ఛాన్స్ ఇస్తే జీవితాంతం మర్చిపోకుండా వాళ్ళని హెల్ప్ చేసి చూపించినందుకు చాలా కృతజ్ఞత డైరెక్టర్ గారికి, అందరికీ థ్యాంక్ యూ. ఈ సినిమా చూసినప్పుడు క్లైమాక్స్లో నేను వికలాంగుని అని కూడా మర్చిపోయాను. నేను వికలాంగుని నాకు ఎప్పుడు తెలిసిందంటే ఆ సీట్లకి బయటకు వచ్చేటప్పుడు అప్ప నేను వికలాంగు నాకు అప్పుడు అంతవరకు తీసినట్టే వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు కూడా వికలాంగులు తలుచుకుంటూ ఏదైనా చేయగలరని ఆత్మస్ఫూర్తిగా నింపినందుకు డైరెక్టర్ సార్ గారికి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే మీరు ఫస్ట్ సినిమాలో కూడా పడా సినిమాలో ఒక డబ్బులు తర్వాత అదే సీక్వెల్ సెకండ్ సినిమాలో కూడా ఇప్పుడు హ్యాండిక్యాప్ సార్. నిజం చెప్పాలంటే మీలో ఇన్నోవేటివ్ థాట్స్ నిజంగా బాగున్నాయి సార్. మాలో చాలా మంది అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు సార్. వాళ్ళు కళాకారులు ఉన్నారు, పాటలు పాడే వాళ్ళు ఉన్నారు సార్. ఒక్క ఛాన్స్ ఇస్తే ఖచ్చితంగా, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక అవకాశం అనేది రావాలి. అవకాశం వస్తే ఖచ్చితంగా వాళ్ళంటే చూస్తారు. ఈ రోజు మేము చూసిన సినిమాలో వాళ్ళకు ఒక అవకాశం వచ్చింది, వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. అలాంటి అవకాశం మాకు వస్తే ఖచ్చితంగా మేము కూడా ప్రూవ్ చేసుకుంటాం. దివ్యాంగులు అనే పదాన్ని మొట్టమొదటిగా సినిమాలో ఉపయోగించినటువంటి దిల్రాజు గారికే దక్కుతుంది. ఎందుకంటే ఏ సినిమాలో కానీ వికలాంగులు అనే పదాన్ని యూజ్ చేసారు తప్ప దివ్యాంగులు అనే పదాన్ని మొట్టమొదటిగా మన దిల్రాజు గారికే దక్కుతుంది. ఫస్ట్ అనిల్ చెప్పాడండి, ఇలాగా ఫిజికలీ ఛాలెంజ్ తోటి మనం ఫిజికలీ డిసేబుల్డ్ ఫిజికలీ ఛాలెంజ్ తోటి మొత్తం మనం ఫైట్ సీక్వెన్స్ చేస్తున్నాం అని చెప్పారంటే నాకు ఫస్ట్ భయం వేసింది. అంటే ఎంతవరకు చేయగలుగుతారు, వాళ్ళ ఫిజికల్ కేపబిలిటీస్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి అనుకుంటాను, భయపడ్డాను.
కానీ నేను 7 రోజులు ఈ ఫైట్ సీక్వెన్స్ చేశానండి. 7 రోజులు చేస్తున్నప్పుడు వాళ్ళు నాతో సరి సమానంగా నాకంటే బాగా చేశారండి మొత్తం ఫైట్ సీక్వెన్స్ అంతా. అంటే మామూలుగా సినిమా చేసినప్పుడు హీరోనే క్లైమాక్స్ ఫైట్ చేయాలి, హీరోనే చేయాలి. కానీ ఈ సినిమాకి క్లైమాక్స్ ఫైట్ నేను హీరో కాదండి, ఆ 7గురే హీరోలు అండి. వాళ్ళకి ముందు నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఎండనగా వాననగా ఏం పట్టించుకోకుండా నేను చెయ్యాలి, మా డైరెక్టర్ గారు మాకు ఛాన్స్ ఇచ్చారు, మేము ప్రూవ్ చేసుకోవాలి, మేము మాలాంటి వాళ్ళు మాలాంటి 7గురు మేము చాలామందికి స్ఫూర్తినివ్వాలి, చాలామంది ఇన్స్పిరేషన్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఎంతో కసిగా పనిచేశారండి. సో వాళ్ళకి ముందుగా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. అండ్ మీకు ఒకటి నేను అందరికి ఒకటే చెప్పాలండి, మీరు ఎప్పుడు ఏ విషయంలోనూ మీరు ఎప్పుడు డిసార్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఎంత బలంగా ఉంటే, మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటే, ఎంత స్ట్రాంగ్ విల్గా ఉంటే ఎప్పుడైనా కానీ మీరు ఏదైనా సాధించవచ్చు. వెయిట్ ఇస్ విల్ అంటారు. మీ మనసు ఏదో మార్గం చూపిస్తే దాంట్లో వెళ్ళండి, డెఫినెట్గా మీరు ఏదో గోల్ రీచ్ అవుతారు 100% ఫర్ షూర్. అది ప్రూవ్ చేయడానికే వాళ్ళు చేశారు. మీ అందరికి మీరు స్ఫూర్తినిచ్చారు. సో మీరు ఆ స్ఫూర్తిని తీసుకొని మీరు డెఫినెట్గా మీరు మీ వేరే స్కిల్స్ ఏవైతే ఉన్నాయో మీరు బయట పెట్టి మీరు మీ టాలెంట్స్ అని మీరు బయట పెట్టాలి. పెడతారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా కథ రాసుకునేటప్పుడు ఈ ఐడియాని నేను డిజైన్ చేసుకున్నప్పుడు మేమందరం ఫైట్ మాస్టర్తో కలిసి షూటింగ్లో ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఆ తర్వాత రిలీజ్ అయ్యి సినిమా థియేటర్లో చూసేటప్పుడు వచ్చిన ఫీలింగ్ కంటే ఈరోజు మీరు ఈ సీక్వెన్స్ చూసినప్పుడు థియేటర్లో మీ వెనకే ఉన్నాను. నేను మీ వెనక నుంచి చూసినప్పుడు నాకు వచ్చిన హ్యాపీనెస్ నేను లైఫ్లో ఎప్పటికీ నేను మర్చిపోలేదు. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై ఎంటైర్ లైఫ్. ఇది లైఫ్ లాంగ్ నేను గుర్తుపెట్టుకుంటాను, అంత మంచి ఎక్స్పీరియన్స్ నాకు ఇది. అలాగే 7గురు ఈ సినిమాలో సేమ్ మీలాగే ఫిజికల్ ఛాలెంజ్గా ఉన్న 7గురు ఈ సినిమాలో నటించడానికి వాళ్ళు మా దగ్గరకు వచ్చిన రోజు ఆ 7గురులో నేను మొదటి రోజు చూసి భయపడ్డా. ఎందుకంటే చాలా రిస్కీ షాట్స్ ఉన్నాయి, మీరు చూసుంటారో లేదు. గాల్లో లేచి కొట్టే ఉన్నాయి, 2 లెగ్స్ లేని అతను ఇలా బెల్ట్ కట్టుకొని, అతనికి బెల్ట్ యాక్చువల్గా రోప్ ఎక్కడ కడతారు, లెగ్స్కి ఎక్కడ కడతారు, అతనికి 2 లెగ్స్ లేవు. అయినా కూడా ఇక్కడ ఈ స్టమక్ పోర్షన్ ఉంటుంది కదా, ఈ స్టమక్ పోర్షన్లో బెల్ట్ వేసుకొని రోప్ వేసుకొని నేను చేస్తా అన్నాడు అతను. అది ఒక్కొక్కసారి ఇక్కడ నీకు టైట్ అయిపోయి ఒక్కొక్కసారి బ్రీత్ అందకపోవచ్చు, అంత టైట్గా కట్టుకోవాలి బ్యాలెన్స్ కోసం. అయినా కూడా వాళ్ళు ఆ రిస్క్ తీసుకుని ఆ షాట్స్ చేశారు. ఆ 5గురి మీద జంప్ చేసి పైకి లేచేటప్పుడు ఒక అతనికి ఐరన్ రాడ్ ఉంది, మీరు గమనించారా లేదు. అది 3-4 షాట్లు తీసేటప్పుడు ఒక అతని హెడ్ మీద 3 సార్లు ఇంజరీ తగిలింది మధ్యలో కూర్చున్న అతని మీద. నేను 2 షాట్లు ఓకే చేసి 3వ షాట్ తీనంటే 5గురు వచ్చి సార్ మేము ఈ షాట్ చేస్తాం సార్, మీరు కాంప్రమైజ్ కావద్దు అని చెప్పి మళ్ళీ ఆ షాట్ 1 మోర్ టేక్ ఇచ్చారు నాకు. అంటే ఎందుకు మీరు ఇంత ఇదిగా చేస్తున్నారు అంటే మీ లైఫ్ రిస్క్ పడుతుంది కదా, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి వాళ్ళందరూ నేను కూర్చోబెట్టి మాట్లాడాను. వాళ్ళు 7గురిని మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ మాకు ఐడెంటిటీ లేదు సార్, నెలకొచ్చే పెన్షన్ తీసుకొని వెళ్ళిపోయి ఎక్కడో ఏదో ఇంత తింటున్నాం సార్ మేము, అది మా గుండెలో చాలా బాధగా ఉంది సార్. ఈరోజు మాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది, దీన్ని మేము వాడుకుంటాం సార్, మేమేంటో మేము ప్రూవ్ చేసుకుంటాం సార్ అని చెప్పి 100% ఎఫర్ట్ పెట్టారు వాళ్ళు. సో వాళ్ళు ఇచ్చిన ఆ స్ఫూర్తి, వాళ్ళు ఇచ్చిన ఆ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో అది మీకు ఇవ్వాలని చెప్పి రాజుగారు ఐడియా, ఇది మీ అందరికి ఒక షో చేద్దాం, వాళ్ళందరికీ కూడా చూపిద్దాం, ఎవరో ఒకరికి కొంచెం డిసప్పాయింట్ ఉన్న వాళ్ళకి ఎక్కడో చోట వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ రాకపోద్దా అని చెప్పి షో అరేంజ్ చేయడం జరిగింది. సో మీ అందరికీ కాన్ఫిడెన్స్లో 80% 90% వచ్చినా మేము చేసిన ఇది మాత్రం సక్సెస్ అయిందనే మా ఉంది. సో అలాగే మీరు మధ్యలో ఒక అతను బాగా బాడీ బిల్డ్ చేస్తున్నాడు, మెయిన్ అతను మీరు చూసే ఉంటారు. సో అతను 15 years వరకు మనలాగా మామూలుగా ఉన్న అతను యాక్చువల్గా అతను 15 ఏళ్ళ వరకు, అతనికి 15 ఏళ్ళ వయసులో బ్యాక్ బోన్ క్యాన్సర్ వచ్చింది. బ్యాక్ బోన్ క్యాన్సర్ వచ్చి ఆయన అలా అయ్యారు. అయినా కూడా కృషితో పట్టుదలతో ఆ బాడీ బిల్డ్ అతను చేసుకున్నాడు. ఈరోజు అతను మిస్టర్ ఇండియా అతను, ఆ మెయిన్ అతను. సో అంత కృషి చేశారు వాళ్ళు. సో మీరు కూడా మీకు ఎంతో కొంత స్ఫూర్తిని ఇస్తుంది అని చెప్పి ఈ ఎపిసోడ్ ప్రత్యేకంగా ఈ సినిమా మీకు చూపించాలి, మేము ముందుకు తీసుకొచ్చాం. సో మీ బ్లెస్సింగ్స్, మీకు ఆ దేవుడి బ్లెస్సింగ్స్, మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడూ ఉండాలి. అందరికీ నమస్కారం. ముందుగా షూటింగ్ టైంలో వాళ్ళ ధైర్యం చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అండ్ ఈరోజు మీ రియాక్షన్స్ చూస్తుంటే, మీ లవ్ చూస్తుంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. హ్యాట్స్ ఆఫ్ టు ది డైరెక్టర్, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యు. అందరికీ నమస్కారం. ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ అసలు ఈ థాట్ వచ్చినందుకు మా డైరెక్టర్ గారికి అండ్ రాజు గారికి ఆల్వేస్ థ్యాంక్స్ అండి. ఎప్పుడు ఈ సీన్ చూసినా మా డైరెక్టర్ గారు నేను అందరం ఎమోషన్ అవుతూనే ఉంటాం. ఈ ఫైట్ను మీ అందరిలో కూడా ఇంకా కాన్ఫిడెన్స్ పెంచాలని, మీ అందరు ఇంకా కాన్ఫిడెంట్గా ఉంటారు కదా.